సిప్రో ఐ చెక్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సుద్దపూస అండ్ పిచ్చి పుల్క పిచ్చ నా కొడుకు లఫుట్ నా కొడుక ఇనురా బై నువ్వు ఏం పెట్టావు ఇడా డియర్ ఫ్రెండ్స్ నేను కూడా ఇట్లే మాట్లాడాల్సి వస్తుంది కదా క్లారిటీగా ఉన్నాము తప్పదు కదా ఏమండి ఇక్కడ 129కి మెసేజ్ వెళ్ళిపోయింది ఓకే మెసేజ్ ఎంత 129కి వెళ్ళింది ఓకే సరే అది పక్కన పెడదాము 129కి వెళ్ళిపోయాక పిచ్చి పుల్క చూడండి 148కి ఏమిచ్చాడా డెలివరీ చేశాడు కదా మరి 148కి ఇమ్మీడియట్గా డెలివరీ చేసి చూడండి కథ ఎట్లుందో ఇది బొచ్చులో సాఫ్ట్వేర్ మైదానం డెలివరీ చేసి ఇటు చూడండి 148కి ఫోన్ కొట్టాడు అంటే ఈనేటోడు పిచ్చోడు ఇక్కడ అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆగి జాగ్రత్తగా టైప్ అది రికార్డు పెట్టి ఇమ్మీడియట్గా ఫోన్ కొట్టి ఇచ్చేస్తాడనమాట మనం వినాలి ర్యాష్ అయిపోతాడు అంటే చూడండి 2 వేలో ఉంది క్లారిటీ మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పిచ్చి పులక లఫుట్ నా కొడుకు గురించి క్లారిటీ నోటి నిండా అశుద్ధాలే క్లారిటీగా ఉంది నువ్వు పెట్టు స్వామి నేను పెట్టాను క్లారిటీగా వాయిస్ బాగుంది అరగంట సంథింగ్ టైం తీసుకున్నావు ఇమ్మీడియట్గా రికార్డింగ్ చేసి ఎమ్మడే ఫోన్ కొట్టాడు పాప ఏం తెలివి చూడు అంటే ఏంటి ఇది అంటే నువ్వు నన్ను ఎక్కాక ఏది నువ్వు బూతులు మాట్లాడాక తిట్టాక నేను ఇది వినాలా మరి ఏమనాలి చెప్పు 148కి నీకు పెట్టి ఇమ్మీడియట్గా ఫోన్ కొట్టామంటే ఏమని అర్థం చేసుకోవాలి దీన్ని చెప్పు డియర్ ఫ్రెండ్స్ వీడితో అశుద్ధాన్ని నోట్లు వేసుకొని తిరుగుతున్నాడు ఏమంటే దేవుడి పేరు చెప్పడము బాగుంది ఈ పిచ్చి పుల్క లఫుడ్ గాడి గురించి మీరు అంటే ఎవరన్నా దొరికితే చాలు అనేటట్లు ఉంది పరిస్థితి ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేయరు మరి ఫ్రెండ్స్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే ఇక్కడ క్లారిటీ కంక్లూజన్ కావాలి ఇక్కడ చూడండి 148కి ఫోన్ కొట్టి 148 కొట్టే ఓకే ఈ పుచ్చిపుల్క గడు నంబర్ చూడండి 99633223 సంథింగ్ ఓకే కొట్టి అంటే ఏంటి ఇక్కడ చూడండి డెలివరీ ఎట్లుంది 148కి అంటే ఓహో వీడు తడి గొంతుకి వేసి తర్వాత సోప్కి వెనకే పెట్టాడు ఎమ్మడే ఎట్లా చూసుకునే కూడా లేదు కదా అక్కడ ఎక్కుతాడనమాట ఈ లఫుట్ గాడు వీడు సాఫ్ట్వేర్ మెయింటైన్ చేస్తాడు జనాలను ఉద్ధరిస్తాడు ఇది కరెక్టేనా రైట్ విత్ ఎవిడెన్స్ కదా అండ్ శుద్ధపూస మాటలు కూడా మాట్లాడాడు బాగుంది మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి సరే బస్ నీకు ఇవ్వాల్సింది ఇద్దామనేసి తర్వాత 3 గంటలకు సినిమా స్టార్ట్ అయింది ఇది జరుగుతూ ఉంది ఓకే సో ఇంత క్లారిటీగా బూతులు అద్భుతంగా ఇచ్చి పడేశాడంటే నేను కూడా ఇచ్చాను రైట్ కానీ ఎక్కడి నుంచి డెలివరీ అయింది ఫస్ట్ అది కావాలి నువ్వు పెట్టి ఆగి తర్వాత అంటే అవును ఇంకోటి నువ్వు పెట్టి ఎక్కేస్తావు అది చూసే అవసరం కూడా లేదు అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి ఈడో పెద్ద పిచ్చి పులక అని అర్థం చేసుకోవాలి వెరీ క్లియర్ రైట్ మై డిఫరెన్స్ నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను ఇప్పుడు మీకే ఉన్నారు నేను మీకు వాయిస్ మెసేజ్ అలా ఏది ఆడియో రికార్డింగ్ వాట్సాప్లో పెట్టి ఇమ్మీడియట్గా ఫోన్ కొట్టి ఎక్కేసా అంటే మీరు చూసుకుంటారు అది చాలా ప్రొఫెషనల్ వేలో అంటే మీరు మిమ్మల్ని ఎక్కిన తర్వాత ఇక్కడ ప్రొఫెషనల్ వే కూడా చూపిస్తున్నాడు ఎమ్మడే సో దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే ఇక్కడ పెద్ద పిచ్చి పులుక పిచ్చి మంత్రము ఈయన పట్టుకుంటే ఇక జీవితాలు అయిపోతాయి క్లారిటీ డబ్బుల గురించి కాదు వర్క్ చేసినప్పుడు ఏదైతే ఉందో ఆ క్లారిటీ అనేది దెబ్బతినింది ఇది ఎక్కడైనా దెబ్బతుంది మీరు సాఫ్ట్వేర్ ఉన్నారనుకుంటే సాఫ్ట్వేర్లో ఇక్కడ యాడ్లు పెడతాడు ముందే చెప్తాడా లేదు ఆ స్టిప్పులు పెడతా బాస్ నా యాడ్లు నడిపిస్తూ ఉంటాను అని ఒక క్లారిటీ ఎక్కడ ఉండదు బాస్ చూసుకున్నావా ఓకేనా ఓకే రైట్ ఇది కరెక్ట్ కాదు అర్థం చేసుకోండి ఇలాంటివి చాలా జరుగుతాయి శుద్ధపూస మాట్లాడేది అందరూ మాట్లాడతారు పచ్చి బూతులు మాట్లాడాడు పెద్ద మనిషి నేను కూడా మాట్లాడాను ఓకే ఇచ్చి పడేసేటట్టు ఎవడు సో ఇచ్చి పడేసేకి సో ఇది క్లారిటీ ఉంది కదా ఫస్ట్ నేను పెట్టిన దాన్ని అద్భుతంగా విన్నాడు టైం తీసుకున్నాడు మ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాడు ఆడియో రికార్డ్ చేసి టక్కన పెట్టి ఫోన్ కొట్టి వెంబడి ఎక్కిస్తాడనమాట బాగుంది నువ్వు దానికి ఆన్సర్ ఇచ్చి నేను విని అవును కదా అవసరం లేదు ఎక్కేయాలి ఇమీడియట్గా అంటే ఏంటి అది అర్థము వాట్ ఇస్ దట్ క్లారిటీ ఎస్ ఇట్లనే ఉంటుంది పరిస్థితి నమ్ముకుంటే అంతే రైట్